ఈరోజు భారమైన కాడి నీ మీద ఉండవచ్చు, మొయ్యలేని కాడి నీ మీద ఉండవచ్చు. నీ భారము యెహోవా మీద మోపనప్పుడు నీ కత్తులు కాడి తెగిపోవును గాక. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో భారం మోస్తున్నా ఎవడి కోసం? నా దేవుని కోసం పోయి ఆ భారం, నా దేవుని కోసం పరిగెత్తు, నీ కాడి విర్రకొట్టబడుదురుగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనా నీతో నాతో మాట్లాడుచున్నాడు. దేవునికి ఇష్టమని భార్యను మొయ్య అవసరం లేదు. యేసు నిన్ను వెన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు, నేను రమ్మని పిలుచుకున్నాడు. ఈ జగడ ఊబు నుండి, ఈ రోత బ్రతుకు నుండి నిన్ను తప్పించి విడిపించి మలిగా మార్చుకున్నాడు. నీవెందుకు పరిగెడుతున్నావు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఊహించలేని కార్యములు నా దేవుడు నీ పట్ల జరిగించబడుదురుగాక. ఆ కట్టులు తెంచివేయగలవాడు, ఆ కాడిని విర్రగొట్టగలవాడు. నీ భారం ఆయన మీద ఉంచాలి, నీ భారం ఆయన మీద మోపాలి. నువ్వు సగం భక్తి చేయవద్దు, సగం విశ్వాసుడిగా ఉండవద్దు, సగం విశ్వాసురాలుగా ఉండవద్దు. నువ్వు దేవునిలో పూర్తిగా అంటగట్టబడినప్పుడు నా దేవుని కృప నీతో కూడా వచ్చుదురుగాక. ఆమేన్. సగం పని చేయవద్దు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు సగమే మునిగేవా, పూర్తిగా ముంచగలిగేవా? నువ్వెప్పుడైతే ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు పూర్తిగా మునగగలిగి, అయ్యా నా జీవితకాలం అంతా నీకు అంకితం అవుతానని ఒక తీర్మానం నీలో కలిగి ఉన్నావు, నువ్వు సగం పని చేయవద్దు. ఉంటే ఎచ్చగన్నా లేదంటే చల్లగన్నా ఉండు. నులివెచ్చని స్థితిలో ఉన్న వెడల ఉమ్ము వేయబడింది అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నులివెచ్చని స్థితిలో ఉండవద్దు. నీ కాడట ఇట ఏదో ఒక తీర్మానం, నీ భారము అట ఇట. హల్లెలూయా. ఎస్ఐ మనల్నంట త్రాసులో తూలుస్తాడంటండి, ఆయన తక్కిటిలో తూలుస్తాడంట మనల్ని. హల్లెలూయా. ఆ త్రాసు మీద తూలినట్టి వారివి, నేను త్రాసులో తూయగలవాడు. ఆ తీర్పు దినాన నిన్న త్రాసులో వేస్తాడు. నా పని ఎంత చేసావు, నన్ను ఎంతవరకే నువ్వు ప్రకటించావు, ఎవరికి నా మాట చెప్పగలిగావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషేతో దేవుడు ఏమని మాట్లాడాడు? అయ్యా నేను నత్తివాడిని మాట్లాడలేను అంటే మోషేతో దేవుడు అన్నాడు, నత్తివాడు అయినా సరే నీతో నేను మాట్లాడగలవాడిని. దేవుని స్తోత్రం. చదువులేని వాడిని, ఇజ్జి లేని వాడిని అయినా సరే నా మాటలు నీ నోటిని పలికించగలవాడిని. దేవుని స్తోత్రం. అప్పుడు ఏమంటున్నాడు? తన సహోదరుడైన అహరోనుని నీకు తోడు పంపించగలవాడిని. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చదివిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, అహరోనుని తోడుగా పంపించిన, మరొకరిని తోడుగా పంపించిన, మోషేని వెన్నుకుని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మోషే చేతే ప్రతి కార్యములు నా దేవుడు చేస్తూ వచ్చాడు. దేవుని స్తోత్రం. అహరోను నీకు తోడు పంపిస్తున్నా అన్నాడే కానీ అహరోనుతో చేయించలా. అహరోను పక్కన నిలబడ్డాడు, మోషేతోనే మాట్లాడించాడు. నత్తబడిన మోషేతోనే అద్భుతాలు జరిగినాయి. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఎర్ర సముద్రం పాయలయ్యింది. బండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు, ఆ బండ నుండి నీరు వచ్చినాయి. అడవులో ప్రార్థన చేశాడు, మన్నాను కురిపించాడు. అరణ్యములో రాత్రి దశలో ప్రార్థన చేశాడు. ఆ రాత్రి సమయంలో ఆ చీకటిలో అరణ్యములో నా దేవుని జ్యోతిగా అక్కడ ప్రకాశింపబడ్డాడు. ఎందుకంటే మోషేని పిలుచుకున్నాడు, మోషేని ఎన్నుకున్నాడు. మోషే ద్వారా అద్భుతాలు చేస్తూ నా దేవుడు నడిపించాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు పాడగలుగుతున్నావంటే, చదవగలుగుతున్నావంటే, నువ్వు ఇక్కడ కూర్చుని అన్నావంటే, ఇక్కడ నిలబడి మాట్లాడుచున్నావంటే ఆయన కృప లేకుండా ఏది కూడా జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు నేను ఏం చేసినా ఎలా ఉన్నా నేను దేవుళ్ళో చక్కగా ఉన్నాను, చదవగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా, పాడగలుగుతున్నా, రాయగలుగుతున్నా అనుకోవచ్చు. నీ పట్ల గొప్ప ప్రణాళిక నా దేవుడు ఇచ్చాడు కాబట్టి నీవు పాడగలుగుతున్నావు, రాయగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ఎందుకండి నేను ప్రతిరోజు ఇంట చక్కని చిన్నపిల్ల ఆ సిఎస్సి గుళ్ళో పాడుతూ ఉంటుంది. నేను ఎన్ని పని చేసినా ఆ పాట ఇంకా ఎవరి పిల్లగా చక్కగా పాడుతుంది. కులం మతం అస్సలు లేదు, శ్మశానానికి చిన్న పెద్ద తేడా లేదు, శ్మశానానికి. దేవుని స్తోత్రం. నిజమే, నువ్వు చిన్నవాడివి పెద్దవాడివి, నువ్వు ఆ కులం ఈ కులం ఇక్కడ పాతి పెట్టద్దు అంటదా శ్మశానం. ఎవరినైనా తీసుకొచ్చి పెట్టండి అంటే. దేవుని స్తోత్రం. రక్షించబడిన వారు గొర్రె పిల్ల రక్తంలో కడగబడతారంట. అందుకనే మరణానికి వెళ్ళక మునిపే నువ్వు గొర్రె పిల్ల రక్తంలో కడగబడి. ఆ పాటలో ఎన్ని అర్థాలని అంటే నాకు చాలా చాలా బాగా మనసుకు నచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వ్యక్తివి ఆయన కోసం పరిగెత్తుదురుగాక, ఆయన కోసం పరిగెత్తుదురుగాక. అందుకే ఇక్కడ చక్కని మాట ఏమన్నది అంటే మొట్టమొదటి చదవబడింది, కన్నీటితో ఇచ్చేవాడు సంతోషమైన పంటను కోస్తాడంట. దేవుని స్తోత్రం. మరలా ఇదే చదవండి, ఇప్పుడు చదివిన దాన్ని చదవండి. నా యవ్వన కాలము మొదలుకొని పగవారు అధిక బాధలు కలగచేసి వచ్చింది. నా యవ్వన కాలం మొదలుకొని అబ్బా, ఎంత గొప్ప మాట అండి. అయినను నన్ను వారు జయించలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్న మాట ఏంటంటే, తన పగవారు అనేకమైన శ్రమలు పెట్టినా బాధలు పెట్టినా అయినను నన్ను జయించగా లేకపోయారు. ఎందుకు జయించలేకపోయారంటే గొప్పవాడు తన పక్షాన ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకోవచ్చు, మన చుట్టూ ఉన్నవారు మన మీద రాళ్ళు వేయవచ్చు, మాటలు వేయవచ్చు, అనేకమైన రీతిగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు కవసాలలో నువ్వు ఉన్నప్పుడు ఏ దుష్టుడు నిన్ను ముట్టడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు ప్రియ సహోదరి సోదరుడు. అందుకనే కీర్తనకారుడు చక్కగా చదివిస్తున్నాడు. 128 దయచేసి చదవద్దు. కానీ నీ లోగిట్లో నీ భార్య ఎలా ఉండాలంట? ఫలించే ద్రాక్ష వలె ఉండాలంట. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఇలా ఫలించే ద్రాక్ష వలె ఉండగలుగుతున్నామా? వ్యర్థమైన మాటలకు పరిగెడుతున్నామా? ఫలించే ద్రాక్ష వలె ఉండగలుగుతున్నామా? దేవుని స్తోత్రం. మనం ఏ రీతిగా అయితే నడుస్తామో మన పిల్లలు కూడా అదే రీతిగా దేవుని బాటలో నడుస్తూ ఉంటారంట. నీవి జీవగ్రంథం పట్టుకొని దేవుని మందిరానికి వెళితే నీ పిల్లలు నీతో కూడా మందిరానికి వచ్చుదురుగాక. ఆమేన్. నీ వంకర త్రోవలో వెళితే నీ బిడ్డలు కూడా వంకర త్రోవలోనికి వెళ్ళిపోతారు. ప్రియ సహోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కీర్తనలో 1వ అధ్యాయము మొదటి నుండి మాట్లాడుకుని ముగించేస్తున్నాను. దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసులు కూర్చున్న చాట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు జీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా సరే కన్ను కొంచెం మలిగి